భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. ప్రచారంలో భాగంగా ముందుకు వెళ్తున్నారు. అతన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, భారతీయ జనతా పార్టీ నుంచి మీకు అవకాశం వచ్చింది. ప్రజలకు మీరు ఏం చెప్తారు? రఘునాథ్ వెర్రబెల్లి వారి ఆధ్వర్యంలో వాళ్ళ ప్రోత్సాహంతో ముందటికొచ్చి ఇక్కడ నేను కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నా. నా పేరు శ్రీపతి సత్యనారాయణ. నేను మొదటి నుంచి మంచిర్యాల జిల్లా వాసిని. ఇంకోటి ఏంటంటే నేను 40 సంవత్సరాల నుంచి టెంట్ హౌస్ లాంటి బిజినెస్లు చేసి ప్రజలకు అందుబాటులో ఉన్నా. ప్రతి మనిషి ఇంటికి పోయి పిలిచే, పేరు పెట్టి పిలిచే పొజిషన్ నాకు ఉన్నది. కాబట్టి ప్రజలు నన్ను నమ్మి గుర్తించి ఓటేస్తారు అనే నమ్మకం కూడా ఉన్నది. ఇప్పుడు ఈ ప్రచారంలో భాగంగా ఈ 33వ డివిజన్ ప్రజలందరూ కూడా మీరు ఏం చెప్తారు? మీకు అవసరం ఉన్న డ్రైనేజీ, రోడ్లు, ఇది సింగరేణి క్వార్టర్స్ కు సంబంధం లేని టోటల్ ప్రైవేట్ ఏరియా. సింగరేణి ఏరియాలో కంపెనీ సింగరేణి చేస్తుంది కాబట్టి దీనికి ప్రాధాన్యతనిచ్చి రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, అధికార పార్టీ అమలు కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసింది. ముఖ్యంగా ఏంటిది, ఆడబిడ్డ కళ్యాణ లక్ష్మి ఇంతకుముందు పార్టీస్ ఉండే, వీళ్ళు తులం బంగారం అని ఇయ్యలేదు, 2000 నుంచి 4000 పెన్షన్ అని ఇయ్యలేదు. ఇంకా ఏమున్నాయి, స్కూటీలు ఇస్తామన్న డిగ్రీ చేసిన ప్రతి మనిషికి స్కూటీలు ఇయ్యలేదు. రైతు బంధు చిన్నోళ్ళకి అవసరం, పెద్దోళ్ళకి అవసరం లేదని నినాదంతో ముందుకు పోయి వాళ్ళకు కూడా టైం ప్రకారం ఇస్తలేరు. అన్ని తీర్ల మోసమే చేసిండ్రు తప్ప ప్రజలకు చేసిందో మేలు అనేది ఏం లేదు. దాన్ని ప్రజలు చెప్తారు మాకు. కాబట్టి మేము బీజేపీకి ఓటేస్తామని చెప్తాను. లాస్ట్ ఈ ప్రజలందరూ కూడా మీరు ఎట్లా చెప్తారు? కాబట్టి వాళ్ళ అమలు కాని హామీలను మీరు ఇంతకుముందు ఒకసారి మోసపోయినరు, మళ్ళీ ఒకసారి మోసపోకుండ్రి. బీజేపీ ప్రభుత్వం ఒక 3 పర్యాయాలు సెంట్రల్ గవర్నమెంట్ లో పిఎంగా చేస్తాడు. ఎలాంటి అవకతవకలు కానీ ఇట్లాంటి ఇంతకుముందు పార్టీలు కొన్నిటిని మోస్తానే బదనాములు, స్కాములు, అట్లాంటి వీళ్ళకు ఏం లేవు. ఇది ఒక ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా హిందూ ధర్మాన్ని కాపాడి పోటీ చేస్తున్నా. ప్రజలందరికీ విన్నవించేది ఏంటంటే నన్ను 33వ వార్డు నుంచి భారీ మెజారిటీతో ఓటేసి గెలిపియాలని కోరుకుంటున్నా. 33వ డివిజన్ ప్రజలందరికీ నమస్తే. నా పేరు గీతారాణి. ఈ 33వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా మా నాన్నగారు శ్రీపతి సత్యనారాయణ గారికి భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చింది. అందరికీ అందుబాటులో ఉండి 30-40 సంవత్సరాల నుంచి ప్రజల మధ్యలో ఉంటూ అందరికి దగ్గర గడప గడపకు తిరుగుతూ అందరికీ అందుబాటులో ఉంటాడనే ఉద్దేశంతో మాకు ఈ అవకాశం ఇచ్చి ముందుకు నడిపిస్తుంది. ప్రజలందరూ 33వ డివిజన్ ప్రజలందరూ భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపించి ముందుకు నడిపియాలి. అన్యాయాన్ని తరిమి కొట్టాలి, న్యాయంగా ముందుకెళ్ళాలి మనందరం కలిసి. కానీ హామీలను ఇస్తున్న కాంగ్రెస్ పార్టీని నమ్మకుండా న్యాయబద్ధంగా ముందుకెళ్లే భారతీయ జనతా పార్టీకి మీ అమూల్యమైన ఓటును వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి. అందరికీ విజ్ఞప్తి, కమలం పువ్వు గుర్తుకు మీ ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, భారత్ మాతా కి జై బీజేపీ, భారత్ మాతా కి జై వెర్రబెల్లి రఘుమాతన్న, జై వెర్రబెల్లి రఘుమాతన్న, జై నరేంద్ర మోడీ, జై నరేంద్ర మోడీ.